వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించుకుంటూ వెళుతున్నారా? 4 విడతలుగా అటు రైతు రుణమాఫీ 17,000 కోట్లు పూర్తి చేసిన సందర్భం, తర్వాత రిజర్వేషన్ సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది రేపు తేలుతుంది. ఇక మరోవైపు ముఖ్యంగా 55 లక్షల మంది రైతులకు దాదాపు 25 లక్షల టన్నుల ఎరువులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉచితంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. దీని మీద కేంద్ర స్థాయిలో పెద్దలు కూడా స్పందించారని వాళ్ళ పత్రికలు రాసుకొచ్చాయి. అయితే ఎంతవరకు సాధ్యాలకు అవకాశం ఉంటుంది? దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోనున్నారా? ఈ అంశం మీద మాట్లాడదాం. ఇక 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ 5 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ కూడా 3 స్థానాల్లో గెలుచుకోగా ఇతరులు 2 స్థానాల్లో గెలుచుకున్నారు. ఒకవైపు ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ మరి 3 చోట్ల గెలుచుకోవడం, ఇక మాయావతి ఈవీఎంలకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇటు ఈసీకి కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ధృవీకరణ లేకుండా ఏ రకంగా సాధ్యం అవుతుంది, ఇందులో ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని ఎట్లా చెప్తారో నిరూపించాలని ఆదేశాలు జారీ చేసింది. అంశాలను మాట్లాడదాం. మనతో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు వారు. అలాగే కేకే మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ పీసీసీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. డాక్టర్ నరేష్ గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ప్రభుత్వ మండలి విప్, టీఆర్ఎస్ నాయకులు. రైట్, ప్రతాప్ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. రైతు విభాగానికి మీరు నాయకులుగా ఉన్నారు. మొదటి నుంచి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో అందరికీ తెలుసు, కొంచెం మీకు మరింత ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పటికి ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కొంత ఊరటగా ఉండి మరింత మందిని వ్యవసాయం వైపు తీసుకొచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 years అవుతుంది. 3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్ ఆయన వస్తుంది సమగ్ర సర్వే చేసి, సమగ్ర సర్వేతోని ఆ రోజు సంచలనమైనటువంటి, అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవడు వేయలేదు, నేను సింగిల్ ఏలో 24 hours సమగ్ర సర్వే చేస్తాను చెప్పారు. నెక్స్ట్ డే ఏమన్నారు, మన గ్రామం మన ప్రణాళిక అని చెప్పారు. దాన్ని కూడా ఏమన్నా ఆ రోజు కూడా గ్రామాలలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వండి. ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయంగా చెప్పబడుతున్న నిర్ణయంలో సాధ్యాసాధ్యాలు ఒక రైతు నాయకుడిగా మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే అది మేము స్వాగతిస్తున్నాం. రైతుకు ఏది ఇచ్చినా తక్కువే. రైతు అనేవాడు లేకుంటే అసలు అన్నం పెట్టేవాడు లేడు. జై జవాన్ జై కిసాన్. రైతు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ గవర్నమెంట్కి ఇంకోటి కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు రైతు రుణమాఫీ చేసినారు. రైతు రుణమాఫీ దాదాపుగా 3 years 4 times కంప్లీట్ చేసామని చెప్తున్నారు. వాస్తవంగా ఈ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఫార్మర్కి 7% ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ₹1,00,000 ఉంటే దాదాపుగా ఈ 3 years ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో రైతు పే చేసిండు. దాన్ని గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకుండా దాన్ని మభ్యపెట్టుకుంటూ ఇవాళ రైతులకి ఫ్రీ ఫర్టిలైజర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. అదొకటి. రెండవది రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. మూడవది రైతులు పండించినటువంటి పంటలకి ఎక్కడ కూడా ఎంఎస్పీ లేదు. ఇవాళ చూడండి, మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, షుగర్ క్యాన్ కావచ్చు, లేకపోతే ఈ సోయాబీన్, ఫ్యాడీ, మేజు, ఇట్లాంటి వాటికి పంటలకి ఇక్కడ కూడా గిట్టుబాటు రేట్లు లేవు. రైతులు పండించినటువంటి పంటలు తీసుకోవడానికి ఆ పంటలు తీసుకొచ్చి మార్కెట్లో వేస్తే మార్కెట్లో కొనేవాడు లేకపోవడం వల్ల మార్కెట్లు దివాలా వేసినటువంటి పరిస్థితి, మార్కెట్లు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఓవరాల్గా మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నది స్వాగతిస్తున్నాం. ₹4,000 ఇక్కడ సరిపోదు. కల్టివేషన్ చేసుకోవడానికి ₹4,000 కావాలి. ఫెస్టివల్స్ ఉంటాయి, ₹4,500 వరకు ఇచ్చే అవకాశం. ₹4,000 అంటున్నారు. ₹4,000 2 DAP 3 యూరియా బ్యాగులు వస్తాయి. దాంతోనే వ్యవసాయం కంప్లీట్ కాదు. కాబట్టి అంటే వ్యవసాయానికి పక్కా ఇవాళ అమెరికా వాళ్ళు దాదాపు 70 to 80% సబ్సిడీ ఇస్తున్నారు. ఈ మలేషియా వాళ్ళు చాలా సబ్సిడీ ఇస్తున్నారు. సో ఓవరాల్ గా సీఎం తీసుకున్న డెసిషన్ ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోంది. దీని అమల్లో మీకు అనుమానాలు ఉన్నాయంటే? ఇప్పుడు ఎందుకు అనుమానం ఉండదంటే డెఫినెట్ గా నేను చెప్తాను, ముందు చెప్తాను, మీరు ఆగమని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 3 సంవత్సరాల కాలంలో 30 సినిమాలు రిలీజ్ చేసిండు. ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. రాజశేఖర గారు, ఒకటి దాదాపు 5 నుంచి 6,000 కోట్ల అంచనా ఈ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి. సో దానికి ఎక్కడి నుంచి అలొకేషన్స్ వస్తాయి అనేది ఒక క్వశ్చన్. తర్వాత బీజేపీ ఒక పాయింట్ రైజ్ చేస్తోంది, ఈ ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని ఎందుకు మీరు అమలు చేయట్లేదు? ఎందుకంటే మే ఇంకా టైం ఉంది. వచ్చే సంవత్సరం అంటే దాన్ని ఒక ఎన్నికల నిర్ణయంగా కావాలని వచ్చే సంవత్సరం ఇంప్లిమెంటేషన్ పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి అనేది ఒక విమర్శ వస్తుంది. విమర్శలకు ప్రతి విమర్శలకు ఈ పర్టికులర్ ఇష్యూలో అయితే తావులేదు అనుకుంటున్నాను. ముఖ్యంగా రైతులకు సంబంధించేసి ప్రతాప్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు, రైతుకి ఎంత చేసినా కూడా తక్కువే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ తెలుసు, నాణ్యమైన కరెంటు 6 నెలల నుంచి వరకు ఇస్తున్నాం.
రైతులు ఈ రోజున మాకు కరెంటు ఇంత వద్దు అని చెప్పేసి దశకి ఈ రోజు తీసుకొచ్చాం. అది సక్సెస్ఫుల్ గా అందరికీ రైతులు చెప్పారు ఖచ్చితంగా. ఎందుకంటే 9 గంటలు కంటిన్యూస్ గా ఇచ్చినట్లయితే బోర్లు అన్నిట్లో కూడా బోర్లు కానీ బావిలలో కానీ వస్తున్నాయి కాబట్టి 2 దఫాలు ఇవ్వండి కాకపోతే నాకు చాలు అని చెప్పేసే విధంగా సంతృప్త స్థాయిలో ఇలా కరెంట్ ఇవ్వగలిగినాం. రుణమాఫీ గురించి కూడా ఇవాళ మొత్తం కూడా 17,000 కోట్లు ఏదైతే ఉన్నదో దాన్ని 3 సంవత్సరాల లోపల మన వెసులుబాటు చూసుకొని ఇలా చేయగలిగినాం. ఇవాళ మార్కెట్కి వస్తున్న ధర విషయంలో కూడా అనేక వాటికి కూడా ఇవాళ ఖచ్చితమైన ఎంఎస్పి ఉన్నది. పత్తి ధర 4,160 అంటే ఇలా 5,000 చేంజ్ ఉన్నది. అదేవిధంగా మొక్కజొన్నకు కూడా, తర్వాత ధాన్యానికి కూడా 14,460 నుంచి 1,510 ఉంటే అంతకంటే ఎక్కువనే ఈ రోజు వస్తున్నది. ఒక 2 పంటలకు మాత్రమే ఇవాళ ఎంఎస్పి అనేది అది మనం నిర్ణయించేది కాదు. పర్టికులర్ గా పసుపు పంట గానీ మిర్చి పంట గానీ అది వాణిజ్య పంట అంతర్జాతీయ దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మనం డిసైడ్ చేసేది కాదు. కాబట్టి అయినా కూడా ఇవాళ పంటలన్నింటినీ వచ్చిన తర్వాత దానికి ఎట్లా ఇవ్వాలని చెప్పి కందుల విషయంలో మీరు చూశారు. భారతదేశంలో 20 లక్షల క్వింటాలని ఈ ప్రభుత్వం 5,000 రూపాయలు 1,024 కోట్లు ఇవాళ మన ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టేసి కొనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రైతు ఇంకా ఇబ్బందులో ఉన్నాడు. ఆ రైతుకు కావాల్సిన ఎరువులు ఇవ్వాలంటే కూడా ఒక శాస్త్రీయమైన ఆలోచన చేసి ఇవాళ రైతు ఎన్నైతే ఒక ఎకరానికి ఎంత పడతారు, 4,000 కంటే ఎక్కువ మందులు వేయరు, అంతకంటే ఎక్కువ వేస్తే కూడా వేస్ట్ అవుతుంది. ఇలా డిఏపి 1,194 రూపాయలు ఉందండి. 2 డిఏపి బస్తాలు వేసినా కూడా 2,400, 3 యూరియా బస్తాలు ఏది వేసినా కూడా 3,800 రూపాయలు వస్తున్నది. 4,000 రూపాయలు ఒక ఎకరానికి ఇవాళ రైతుకి మనం డైరెక్ట్ గా వేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయని కూడా ఖచ్చితంగా ఇవాళ 17,000 కోట్లు మనం ఇచ్చుకున్నాం. ఎక్కడి నుండి వస్తుందని కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతు కన్నా ఉద్దేశం. నేను ఎందుకు అడిగాను రాజశేఖర గారు, గత 2 అసెంబ్లీల క్రితం సందర్భంలో దాదాపు 30 లక్షల మందికి మేలు జరిగే రైతు రుణమాఫీకి ఒకేసారి 8,000 కోట్లు చేసేస్తే వాళ్ళందరూ రిలీఫ్ అవుతారు. కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పారు. సో ఒకేసారి 5,000-6,000 కోట్లు వచ్చే బడ్జెట్ లో దీనికి కేటాయించడం సాధ్యమయ్యే పనేనా? ఇవాళ మనం సంతృప్త స్థాయిలో ఉన్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇచ్చినాం. మిగతా పెట్టుబడులు అన్నిటి కూడా ఒక ఎత్తు అయినట్లయితే దీన్ని ఖచ్చితంగా ఇచ్చినట్లయితే వాళ్ళందరికీ ఉపయోగం అవుతుంది. కాబట్టి బడ్జెట్ లోనే కేటాయించుకొని, ఈ బడ్జెట్ అయిపోయింది, వచ్చే బడ్జెట్ లోనే కేటాయించుకొని ఆ బడ్జెట్ లో డబ్బులు కూడా మార్చి 30th వరకు బడ్జెట్ క్లియర్ అవుతుంది. ఏప్రిల్ మాసం నుంచి వెళ్ళి అమల్లోకి వస్తుంది. మే 30th వరకు తొలకరి చినుకు పడే లోపలనే వాళ్ళందరికీ కూడా ఎకరానికి ఎవరికైతే వ్యవసాయం సాగు చేసే ప్రతి రైతుకు కూడా 4,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి పంపించే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మహేందర్ రెడ్డి గారు, బడ్జెట్ లో భాగంగానే రైతే రాజు అనే నినాదం మనం వింటూనే ఉంటాం. సో ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగానే రైతును రాజు చేసే దిశగానే ఉందని ఒప్పుకుంటారా? రైతును రాజు చేసే నిర్ణయం కానీ తనకు తాను రాజు కావాలని తన కొడుకును రాజు చేయాలనే నిర్ణయం మాత్రం అవపడుతుంది. ఎందుకంటే నిజంగా కూడా కేసీఆర్ చిత్తశుద్ధి ఉన్నట్టయితే వచ్చే బడ్జెట్లు ఎందుకు పెట్టుకోవాలి? ఇలా అనేకమైన నిర్ణయాలు బడ్జెట్ని కాదని చెప్పి కూడా తీసుకునే వాళ్ళ అనేకమైన లబ్ధి చేకూర్చడానికి అనేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళ నిజంగా రైతు జీవితం పైన, రైతు యొక్క బాగోగుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ జూన్ నుంచే ఇవ్వను. ఎందుకంటే నువ్వు అనేక ఇలా ఎట్టాగో అప్పులపాలు అయిపోయినా మనం 60,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల వరకు అప్పులపాలు అయిపోయినాం మనం. 60,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల అప్పులకు పోయినాం మనం. అప్పులుగా నువ్వు తీసుకుని పెడుతుంది కదా. రైతుకు ఏం చేసినా తప్పని మేము తప్పు పట్టట్లే. ఫస్ట్ ఈ నిర్ణయాన్ని అయితే మీరు వెల్కమ్ చేస్తున్నారు. ఒకటి ఋషి గారు దానికి దీనికి లింక్ పెట్టకూడదు. ఎందుకంటే దయచేసి ఏంటంటే నిర్ణయాన్ని చేసి ఆయన గొప్ప చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తను చెప్పిన ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ సినిమాలు అయితే చూపించిండో, రంగుల సినిమాలు చూపించుకుంటూ వచ్చిండో ఆ రంగుల సినిమాలు ఎంతవరకు అయినాయి, నిజంగా నిష్పక్షపాతంగా ఉన్నట్టు ఫోర్త్ ఎస్టేట్ ముందు తీసుకుపోవాలి. వాటిని ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి. ఇవాళ రైతులకు రుణమాఫీ అనేది ఇచ్చిండ్రు, 4 విడతలకు ఇస్తున్నారు, 3 సంవత్సరాల్లో ఇచ్చిండ్రు. ఆ రైతుకు ఏదైతే రుణమాఫీ చేసిండ్రో కేసీఆర్ గారు కూడా ప్రసంగం ఇచ్చేటప్పుడు పక్కపంటున్న పోచారం శ్రీనివాస రెడ్డి కూడా నిజంగా కూడా రైతు బిడ్డలు అయినట్టయితే వీళ్ళు ఆత్మ వంచన చేసుకుని మాట్లాడకూడదు, ఆత్మ విమర్శన చేసుకుని మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ ఎక్కడ సరిపోయింది? బ్యాంకులలోకి వెళ్ళినట్టయితే విడతల వారికి ఇచ్చిన రుణాలు వడ్డీ కింద కట్టుకుని తగ్గిన ఇచ్చింది కదా. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళకి. ఎందుకంటే రుణమాఫీ వస్తుందని చెప్పి బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే మిగిలిన పెళ్ళాం పైన బిడ్డ పైన ఉన్న పుస్తకాలు తీసుకెళ్లి బయట తాకట్టు పెట్టి మళ్ళీ వ్యవసాయం 17,000 కోట్లు రుణమాఫీ వల్ల ఉపయోగం లేదా రైతులకి? పోయి చేయండి, మేము కావట్లేదు. ఇంతకు ముందే రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా ప్రతిపక్షం అట్లనే మాట్లాడదని చెప్పి. అందుకని నేను ఏమంటున్నా అంటే నేను మాట్లాడే వాళ్ళు మీరు మాతో రండి, రైతుల దగ్గర పోదాం. ఇలా ప్రగతి భవన్ కొంతమందిని తీసుకొచ్చి జై కొట్టుకుంటే కాదు కదా, జనంలో కూడా నిజంగా కూడా రైతులు ఆత్మహత్య చేయాలి. రైతు ఇలా పంటలు ఎండిపోతున్నాయి. ఇలా
ఏ నాయకుడు రైతు పంటలు పోయిందండి? ముఖ్యమంత్రి అతివృష్టి వల్ల రైతు గొప్పగా ఉంటేనే మన బంగారు తెలంగాణ అనే కళ సాకారం అవుతుందని వారు మాట్లాడి రైతునే ముందు ప్రధానంగా పెట్టాలి, వాళ్ళకి అగ్రతాంబూలు ఇవ్వాలని చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రైతులు పెట్టాలండి. ప్రపంచ వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ గవర్నమెంట్ కానీ రైతులు రైతును పెట్టినట్టే పుట్టిన గడ్డ యొక్క రుణం తీసుకున్నట్టు అవుతుంది, రైతులు ముందు పెట్టినట్టే. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి రైతులు కేవలం ఒక రాజకీయ ఓటుగా ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు ఈ మేళ పెట్టి నువ్వు తేడా అప్పు పెట్టేసాయి. నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళకి డ్యూస్ ఉన్నాయి, వాటిని పే చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి కేవలం రాజకీయాలు చేయడం ఏంటిది? ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎరువులు ఫ్రీగా ఇస్తాము మేము అనే నిర్ణయం తీసుకున్నామంటే మేము అన్నాము ఇమీడియట్ గా ఈ సంవత్సరం నుంచి ఇవ్వాలి, ఇంకా ఇమీడియట్ గా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తున్నది ఇది ఎలక్షన్ల కోసం. ఎందుకంటే 2018 తర్వాత మళ్ళీ 19 స్టార్టింగ్ లోనే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎలక్షన్ల కోసం ఇది పెట్టినది. అదే దాని పర్పస్ లో ఇది కనిపిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ కొంచెము అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇది ఎలక్షన్ పాలిటిక్స్ ఇంకా ఆపుకోవాలి కేసీఆర్ గారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అందరికీ తెలుసు యూరియా కోసం రైతులు 20 గంటలు 25 గంటలు లైన్లో నిలబడి తోపులాట ఉండే. వచ్చిన సంవత్సరాలలో ప్రాబ్లం సాల్వ్ చేసినాం. యూరియా నీమ్ కోటెడ్ చేసిన తర్వాత పూర్తిగా సర్ప్లస్ లో ఉన్నది. అదేవిధంగా కావాల్సిన చెప్తున్నాను అట్లా మాట్లాడొద్దండి మీరు. ఎందుకంటే రాష్ట్రాల పాలసీలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తున్నది. రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి మహారాష్ట్రకి వెస్ట్ బెంగాల్ కి ఇచ్చిన నోటీసులు ఎంత చేయాలో అంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సరే ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న ఆ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిన మోడీ గారు ఉత్తరప్రదేశ్ రుణమాఫీ అన్నది బయట రుణమాఫీ రిజర్వేషన్ అంశంలోనూ మరో అంశంలోనూ బీజేపీ బద్ద వ్యతిరేక. దానికి మీ కారణాలు మీకున్నాయి. కానీ వాళ్ళ రైతుకు మేలు చేసే నిర్ణయం స్వాగతిస్తున్నామండి. రైతులకు నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నాం. సో అక్కడే మీకు సిన్సియారిటీ మీద డౌట్ వస్తుంది. అవును, స్పష్టంగా కనిపిస్తుంది కదా ఎలక్షన్ ఉద్దేశంతో రెస్పాన్స్. ఈ రోజున ఎలక్షన్స్ లేవు, 2 సంవత్సరాల వరకు ఇంకా నేను మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డు కాదు, వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి మాట్లాడిన తర్వాత లెట్ దెమ్ కాంట్రడిక్ట్. ఇవాళ ఎలక్షన్స్ అనేది ఇంకా 26 నెలల వరకు లేవు. ఇవాళ 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఎలక్షన్ల కోసం రాజకీయాలు చేస్తే ఎలక్షన్లు జిమ్మిక్లు అని అనుకున్నట్లయితే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కర్రు కాల్చి వాత పెడతారు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ ఒకటి ఇవాళ ఖచ్చితంగా రుణమాఫీ కూడా ఎవరికి ఎట్లా చెందింది అని చెప్పేసి లెక్కలు కానీ సిద్ధం బ్రహ్మాండంగా ఇవాళ రైతులందరూ కూడా రుణమాఫీలో ఇబ్బంది లేదు. రెండోది భారతదేశ పాలకులకు ఇవ్వాల, అన్ని రాష్ట్రాల పాలకులకు భారతదేశ పాలకులకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఒక నిర్ణయం అనేది ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరు తీసుకోలే. 4,000 రూపాయలు డైరెక్ట్ గా రైతుకి ఎరువులకు సంబంధించేసి వాళ్ళ అకౌంట్ లో వేస్తానంటే గుడ్డుకి ఈకలు వీకే ఆ లక్షణం ఇంకా ప్రతిపక్షాలు ఈ రోజున మేము ఇచ్చే పరిస్థితుల్లో లేము. మేమున్న మా క్లారిటీ మాకున్నది. ఈ సంవత్సరం మేము కరెంటు విషయంలో ఇవాళ 9,750 మెగావాట్ అయినా కూడా తీసుకొచ్చి పెట్టి ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ మార్చి 31 కాదు, ఏప్రిల్ 2nd వీక్ లో కూడా ఇవాళ కరెంటుని 9 గంటలు ఇవ్వగలిగిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఇది ఒకటే. కరెంటు విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, ఎంఎస్పీ విషయంలో కానీ, మిగతా అన్నింటిలో ప్రొక్యూర్ చేయడం కానీ రైతుకు సంబంధించి రైతు పడుతున్న కష్టమైందని తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు. దాని గురించి వాళ్ళు ఏమి చేయాలి? రెండో విషయం, ఇవాళ మేము ఊరికనే దంబాచారాలకు పోవట్లేదు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుండి మేము ఇవ్వగలిగే స్థితిలో కొద్దిగా ఉంటాము. ఓ 2,000 ఇవ్వగలిగితే ఇంకో 4,000 ఇస్తాము అని చెప్పి ఇలా 6,000 నుండి 7,000 కోట్ల. మహేందర్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు, అనేక అంశాలకు చెప్పనివి కూడా చేస్తున్నాను ముఖ్యమంత్రి, బడ్జెట్ లో లేనివి కూడా చేస్తున్నారు కదా. మరి ఇంత ముఖ్యమైన అంశం మీద 5-6 సంవత్సరం మేము ఒకటే ఇవాళ 4,000 కోట్లు రుణమాఫీ చివరి విడత ఇచ్చినాము. మిగతా బడ్జెట్ అనేది పాస్ అయిపోయింది. బడ్జెట్ లో వెసులుబాటు లేదు. ఇవాళ మిగతా దాంట్లో ఎక్కడి నుంచో కూడా తెచ్చే మిగతా ఎక్కడెక్కడ డబ్బులు అనేది దానికి అన్ని కేటాయింపులు అయిపోయినాయి. కాబట్టి వచ్చే సంవత్సరం మనకు ఉన్నది కాబట్టి వచ్చే సంవత్సరం మేలోనే చెప్తున్నాం మేము. బడ్జెట్ అయిన తర్వాత బడ్జెట్ లోనే బరాబర్ అందరినీ పెట్టుకొని రైతు ఖచ్చితంగా ఇస్తాం.
ఇలా రైతు దగ్గర పోతే అక్కడ పోతే కరెంట్ వస్తుందా లేదా, ధర వస్తుందా లేదా, లేకపోతే చెరువులు నిండినాయా లేదా అనేది రైతుకు తెలుసు. రైతు పేరు మీద రాజకీయాలు చేసే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఎవరు చేయట్లేదండి. ఇప్పుడు 70,000 మంచి పని చెప్పి ఇంకో రోజు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. రైతుకు డబ్బులు ఎరువులు ఫ్రీగా ఇస్తామని చెప్పి భారతదేశంలో స్వాగతిస్తున్నాం ఇంకా 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. మీరు చేయండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు రోడ్ల మీదకి వచ్చి గంగోలు చేస్తున్నారు, గిట్టుబాటు రేట్లు అని చెప్పి రైతులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు రైతులు చనిపోయిన తర్వాత, రైతులు దిక్కు లేకుండా అయిపోయిన తర్వాత ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ అధికారంలోకి రావడం, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని 2019 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు 2018 మేలో ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నట్ట కాదా ప్రజలకు తెలుసు. అది ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు తెలంగాణలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు ఆపాలని మీకు కనుక ఉంటే మీరు పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. రైతులకి మీరు ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమాల్లో 106 బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడింది? ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాము, గోదావరిలో కాలడ్డం పెడతాం, తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 28 పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే ఒక్క పెండింగ్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలి. మీరు ఎక్కడ కూడా ప్రాజెక్టుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మీరు చేయకపోగా మీరు ఒక చిన్న విషయం అండి, ఇక్కడ రీడిజైనింగ్ చేసేసి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, ప్రతిపక్షాల పేరు చెప్పేసి ప్రాజెక్టులు కట్టే సత్తా ప్రభుత్వానికి లేదు, ప్రాజెక్టులు కట్టే ఓపిక లేదు. మరోసారి అంశం తీసుకొచ్చి 3-4 ఏళ్లలోనే అది చూడండి. ఆ రోజు ఏం చెప్పిండు? ఆంధ్ర వాళ్ళు నీళ్ళని దోసుకెళ్తున్నారు, నేను అధికారంలోకి వస్తే కాలడ్డం పెడతా, నీళ్లు తీసుకొస్తా అన్నాడు. 33 మాసాలు కంప్లీట్ అయిపోతుంది, దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, మళ్ళీ 3 సంవత్సరాలు కావాలని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది? ప్రజలకి మళ్ళొకసారి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఇవాళ తీసుకున్న నిర్ణయాలు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల పొలం కావచ్చు, లేకపోతే సమగ్ర సర్వే కావచ్చు, లేకపోతే గ్రామ జ్యోతి కావచ్చు, గ్రామ పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను కొత్తగా తీసుకొస్తున్నాను. నిన్న మనం చూడండి, యాదవులని, కుర్మగొల్ల అని, ఎరగల వాళ్ళని, సాగలి వాళ్ళని, ఇట్లా రకరకాల కులాలన్నింటినీ డివైడ్ చేస్తున్నారు. అంటే గడిలో పరిపాలించినప్పుడు గడి దూరలు వెనకట సాగల వాళ్ళు వచ్చి ఆములకు నిలబడాలి, మాది వాళ్ళు చీమలకు నిలబడాలి, వీళ్ళు అక్కడ ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉండాలి. అదే పరిపాలన ఇలా ప్రగతి భవన్లో నడుస్తుంది. అది ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నింటినీ కూడా పిలిపించి, అరే ఏ కులం కూడా ఆ కులంలోనే చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు పుట్టు చూడండి. అట్లా ప్రతాప్ రెడ్డి, నాకు అనుమానం ఏంటంటే అట్లా ఎందుకు చూడాలి దీన్ని? ఇప్పుడు ఆ కులాల్లో చదువుకునే సామర్థ్యత ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే మరో అవసరం ప్రభుత్వం ఇస్తున్నప్పుడు, చదువు లేని వాళ్ళు లేకపోతే వెనకబడిన వర్గాల వాళ్ళకి ఉపాధి కోసం ఒక అవకాశం ఇవ్వడం కూడా తప్పెట్లా అవుతుంది? చూడండి, సరిగ్గా జరగకపోతే దాన్ని ప్రశ్నించాలి, డౌట్ లేదు. నేను ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఉన్నా. మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఇండస్ట్రీ ఏదని పట్టుకొచ్చిండ్రా. దాదాపు నా కాన్స్టిట్యున్సీలో 25,000 మంది చదువుకున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ చేసినటువంటి వాళ్ళు, నిరుద్యోగులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారైనా? ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళని తరిమి కొడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిండు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు మాట్లాడారు, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగిండు? అంటే రాజేశ్వర రెడ్డి గారు నేనేమంటున్నా అంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో 33 మాసాలలో 33 సినిమాలు చూపించేసి రోజుకొక కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నారు, రోజుకొక బాహుబలి రిలీజ్ చేస్తున్నారు. అది ఆ సినిమా సక్సెస్ సినిమా పేరు కానీ ఇంకొక సినిమా, అంటే వాళ్ళు ఒక వాగ్దానం పేరు కానీ ఇంకొక వాగ్దానం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారండి, ప్రజల్ని ఇవాళ ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి ఉన్నట్లయితే నేను చెప్తున్నా, ఇక్కడ నేను రాజకీయంలో ఇవాళ నేను నాకున్న ఎమ్మెల్సీ పది రాజీనామా చేసి ఇంకో దగ్గరికి పోతానండి. ఈ అబద్ధాలు పచ్చబద్ధాలుగా మాట్లాడకూడదు. ఇవాళ 1,00,000 ఉద్యోగాలు గవర్నమెంట్లో వస్తే మిగతాది కూడా చేయాలని చెప్పేసి ఇవాళ కుర్మా గొల్ల లేకపోతే మిగతా వాళ్ళు చేసేది కూడా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కావాలని చెప్పేసి ఇలా 6 లక్షల మంది ఇలా కుర్మా గొల్లలు మొత్తం కుటుంబాలు ఉంటే 2 లక్షల మంది ఇతర దానిలో ఉన్నారు, ఉద్యోగాలు కానీ ఇతర బిజినెస్ లో. ఆ 4 లక్షల కుటుంబాలకే ఇలా చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ ఇందులో ఉండాలని చెప్పేసి అనుకోవట్లేదు. మీరు ఆగండి, ఒక నిమిషం మీరు మాట్లాడండి. అబద్ధాలకు అంత ఉండాలి కదా. ఫీ రియంబర్స్మెంట్ ఇంతకుముందు వేయలేదన్నారు, ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నాకు 4 కాలేజీలు ఉన్నాయి. 2015-16 సంబంధించి ఒక్క పైసా ఇవాళ బకాయి ఉన్నట్లయితే అడగండి.
100% అయిపోయింది. 2016-17 సంబంధించిన రెన్యువల్స్ కూడా ఇలా స్టార్ట్ అయిపోయి ఇవ్వడం జరిగింది. కాబట్టి అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా, గోబల్స్ ప్రచారం చేయడం ద్వారా మొత్తం ప్రజలు నమ్ముతారని కాదు. ఇవాళ ఉన్న 3000 కాలేజీలు ఉన్నాయి. వారు కూడా నరేష్ గారికి తెలుసు, అందరూ తెలుసు. ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు అన్నారు ఇంతవరకు ఫీజు బాకీ అయ్యలేదు. ఫీజు బాకీ అయ్యేప్పుడు ఏంటండి 100% 2015-16 అయిపోయింది. అదేవిధంగా విధానాన్ని ఇప్పుడు ఇలా ప్రాజెక్టుల గురించి అన్నారు. ఇలా ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది, రైతులకు నీళ్లు వస్తున్నది రావుపడుతుంది. మహబూబ్ నగర్ లో 4.5 లక్షలు అదనంగా, అది కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాలలోని మిగతా ప్రాంతం కావచ్చు, ఈ 5 ప్రాజెక్టుల కింద 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయా, రావటం లేదా? అదేవిధంగా పాలేరులోని ఇవాళ 78 చెరువులు నిండినాయా లేదా? అదేవిధంగా మొత్తం 7,50,000 ఎకరాలకు ఇవాళ నీళ్లు వచ్చినాయా లేదా? 14-15 లక్షల ఎకరాలకి ఆ మాత్రం కూడా కబోదులాగా చేస్తే మాత్రం ప్రజలు సహించరు. ఏంటంటే 5 ప్రాజెక్టుల కింద 4.5 లక్షలు మహేందర్ రెడ్డి గారు రోజు లేస్తే ప్రాజెక్టులు ఎక్కడ కూడా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది ఎవరు? ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తున్నారు. ఏ పార్టీ కూడా ప్రాజెక్టు కోసం ఒక జీవో వస్తే చాలు ఇమ్మీడియట్ గా మొత్తం. రాజేశ్వర్ గారు విజ్ఞులు, విద్యావంతులు, చట్టాలపైన అవగాహన ఉన్నవారు, ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవారు. ఇలా అధికార పార్టీలకు రాగానే అన్ని మర్చిపోయి ఇలా అధికారం నేను చెప్పాడు అదే వస్తున్నా. అధికారమే పరమావధిగా మేము గుడ్డిగా మేము సమర్థిస్తాం ప్రభుత్వ నిర్ణయాలు అంటే అది వారి విజ్ఞతకు వదిలేస్తుండే వాళ్ళను. రెండవది అలా ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఏదైనా ఒక చట్టం ఉంది. 2013 భూసేకరణ చట్టం ఉన్నది. 2013 భూసేకరణ చట్టం అనేది ఒకటి. అప్పుడు వీరి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ రోజు 2013 చట్టానికి అనుకూలంగా వారు ఓటేసిన వారే, ఆ రోజు కావాలని చెప్పిన వారే. ఆ రోజు కరీంనగర్ జిల్లాలో లోవర్ మానేర్ డ్యామ్ కొరకు, ఎల్ఎండి కొరకు ఏదైతే ఉద్యమం జరిగిందో దానిలో కూడా ఉద్యమాలు చేసి, దీక్షలు చేసి 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసులకు నష్టపరిహారం అడిగిన వారే. దానికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారే దాన్ని ఆర్గనైజ్ చేసినారు. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేనే ఆర్గనైజ్ చేసిన వాటిని. అంటే అవన్నీ ఆ రోజు ఒక న్యాయం వస్తుంది వీళ్ళకు. చట్టాన్ని తుంగలో తొక్కి ఇలా చట్టాన్ని చుట్టంగా వాళ్ళు మార్చుకోవాలని చేస్తున్నాను కదా కొత్త చట్టం. అదే బెటర్. అంటే న్యాయస్థానాన్ని తప్పుపడుతున్నాయా? న్యాయస్థానం నువ్వు అన్నది తప్ప. నువ్వు ఈ విషయం నువ్వు న్యాయస్థానం ముందు చెప్పినావు కదా. అంటే ఇలా న్యాయస్థానాలను కూడా బెదిరించే దిశగా మీరు పోతుంది. ఇవాళ అడ్వకేట్లను కాదు వాళ్ళు బెదిరించేది, వీళ్ళు న్యాయస్థానాలను కూడా తప్పు పట్టేవారు. ఒక విషయంలో వచ్చినాము ధర్నా చౌక్ మేము అన్నమా, హైకోర్టు అంటే కూడా మీకు గౌరవం లేదని ఒకవైపు మాట్లాడతారు మీరు. ఇలా హైకోర్టు మీకు మొట్టికాయలు వేసి చెప్పినప్పటికీ కూడా దాన్ని పదే మాట్లాడుకుంటూ వచ్చి ఇలా కేసులు వేసిన వాళ్ళండి. ఇలా పోయి చూడండి ఎక్కడైతే వీళ్ళు కేసులు అంటుండ్రో అలా టీఆర్ఎస్ ప్రజలు ఉన్నారు, బీజేపీ ప్రజలు ఉన్నారు, చనిపోయిన ప్రజలు ఉన్నారు. ముద్రలు వేశారు. ఆగండి, ఎందుకు ఇలా దమ్ము 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 నేను చెప్తున్నా కదా. మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే 976 మంది పిటిషనర్లు ఉన్నారండి. అందులో 976 మంది పిటిషనర్లలో ఒకరు ఇద్దరు చనిపోవచ్చని దృష్టికి రావచ్చు. వాళ్ళ ఒకరు ఇద్దరు చనిపోవచ్చు అని చెప్పి సహజంగా ఏమనుకుంటారు, భార్య చనిపోతే భర్త చనిపోతే భార్య నేను వారసులు అనుకుంటారు.
తండ్రి చనిపోతే కొడుకునే వాళ్ళ సొమ్ము పెట్టుకోవచ్చు. ఆ 976 మందిలో నీ 2-3 చనిపోతే నీకు జరిగిన నష్టం ఏందండి? దాన్ని పట్టుకొని కోర్టు చనిపోయిన 17 మంది వాళ్ళ పేర్ల మీద దొంగ సంతకాలు పెట్టేసి అదేవిధంగా వాళ్ళ సంతకాలు ఏంటియా బయటికి తీసుకురాని చెప్తాం. గవర్నమెంట్ కావాలని చెప్పి ప్రాజెక్టులు నరేష్ గారు, ఈ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మీద కేంద్ర పెద్దలు కూడా విస్మయం వ్యక్తం చేశారు. నివాళులు కొన్ని పత్రికలు వచ్చాయి, జాతీయ పత్రికలు కూడా వచ్చాయి. వాస్తవమైన అరుణ్ జైట్లీ గారు కూడా అంటే ఇంత అగ్రెసివ్ గా ఆయన గవర్నమెంట్ నడిపించగలుగుతున్నారు ఇలాంటి నిర్ణయాలతో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తారా బీజేపీ? అట్లేం లేదండి, అలాంటిది ఏం లేదు. తప్ప పత్రికలు రాసిన తప్ప పత్రికలు చాలా వరకు కొన్ని ఊహాజనితంగానే రాస్తున్నాయి. ఎందుకు అరుణ్ జైట్లీ గారు అన్నదా ఊహాజనితంగా రాయాల్సిన అవసరం? అట్లా కాదు, అట్లా ఏం లేదు. రైతులకు నిజంగా కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యూరియా బస్సులో 800 రూపాయలు 400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వీరు ఇస్తే ఇంప్లిమెంట్ చేయమంటాము, వాళ్ళకు 200-300 యాడ్ అయితే ల్యాబ్లో సంతోషిస్తాము. దాంట్లో అట్లా ఏం లేదు. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, నువ్వు 70 కోట్లు అప్పు చేసినవి ఇంకా 4 కోట్లు అప్పు చేస్తే ఏమున్నది, ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయి. ఎవరు వద్దంటున్నావు? ఇలా ఓటర్ రాజకీయాలు చేయొద్దని చాలా స్పష్టంగా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం.